ఓకే గురువుగారు. దీనికి మీరు చెప్పారు ఎంత బాగున్నా కానీ కొంచెం అక్కడక్కడ ఉంటాయి కాబట్టి దానికి లలితా సహస్రనామాల నుంచి మనం ఎటువంటి నామాన్ని తీసుకోవాలంటారు? లలితా సహస్రనామాల నుంచి అంటే ఒకటి, ఇప్పుడు బంధన యోగం నుంచి బయటపడాలి. ఇక్కడ ఫస్ట్ మనం అవును, గుర్తుపెట్టుకోవాలి కదా, బయటపడాలి. బయటపడాలి, హ్యాపీనెస్ రావాలి. ఎంజాయ్మెంట్ ఇచ్చేటువంటి నామం ఏమిటి అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఓకే. ఇది కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మళ్ళీ దాని బంధన యోగం రిలీఫ్ నుంచి అనేటువంటిది కొంచెం జరుగుతుంది. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టుగా జై గురుదత్త శ్రీ గురుదత్త అది కూడా బాగా పనిచేస్తుంది. ఓకే. బట్ రూల్ ఏమిటి అంటే నువ్వు కావాలని ప్లానెడ్ గా చేసేసి నేను బయటికి రావాలనుకుంటే కష్టం. అది. అదే. ఓకే గురువుగారు. కొంతమందికి అన్నీ ఉన్నా గానీ కొంచెం బంధనగా అంటే మీరు చెప్పారు. మనకి ఏదన్నా ఇరుగ్గా ఎక్కడైతే ఎక్కడ మనం స్ట్రక్ బంధించినట్టు అయిపోయినట్టుగా, స్ట్రక్ అయిపోయినట్టు యా ఉంటుందో సో దాన్ని బంధన యోగం అంటామని చెప్పేసాను. కొంతమందికి అన్నీ ఉన్నా గానీ ఏదో లోన్లీ ఫీలింగ్ అనేది అన్నట్టు ఉంటుంది. సో అది కూడా మనకి బంధన యోగం కిందనే వస్తుంది. అది లోన్లీ ఫీలింగ్ కిందకి వస్తుంది, బంధన యోగం కిందకి రాదు. ఓకే. కాకపోతే నేను ఎక్కడో స్ట్రక్ అయిపోయాననే ఫీల్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. అది పర్టికులర్ గా ఏంటంటే మూడవ స్థానాధిపతి యొక్క ప్రభావం మనిషి మీద ఎక్కువ ఉన్నప్పుడు అది జరుగుతుంది. దానికి విష్ణు సహస్రనామాల్లో ఓం మాధవాయ నమః లేదా ఓం మధుసూదనాయ నమః. మధు అంటే తేనె, తేనె ఎంత తీయగా ఉంటుంది, చాలా తీయగా అంతటి తీయటి వాడ స్వామి అంటే విష్ణువు. కాబట్టి ఏంటి, అంతటి తీపి దాన్ని మీరు గనక స్మరించుకుంటే మీ లైఫ్ లో కూడా ఆ డిస్టర్బెన్స్ అనేది పోయి క్లియర్ అవుతుంది. ఓకే. అది అంటే ఇప్పుడు కొంతమంది జైలుకి వెళ్తారు కదా గురువు గారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆ యోగం ఉంటేనే వాళ్ళు వెళ్తారా? కొంతమందికి మధ్యలో ఉంటుందంటారా? కొంతమందికి స్వల్పం ఉంటుంది. ఇప్పుడు రకరకాలు ఉంటాయమ్మా. స్వల్పము అంటే ఏదో ఏదో ఒక రోజు వెళ్ళొచ్చారు, 2-3 రోజులు వెళ్ళొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మొన్న మీకు విషయం చెప్తా. మా ఇంటి దగ్గర ఒక బంగారం షాప్ ఉంది. కాకపోతే పాపం ఆయన చాలా నీతివంతుడు. అసలు ఏమీ ఒక అన్యాయం చేయడంతా ఆయన పని ఆయన చేసుకుని ఉంటాడు. ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక అతను ఎప్పటి నుంచో చూస్తున్నాడు అతన్ని. ఏమంటే అది పలానా బంగారం మేము మార్చుకోవాలి అని తీసుకొచ్చి వేరే బంగారం ఇచ్చి మార్చుకున్నాడు. బాగా ఎప్పటి నుంచో చూస్తున్న వ్యక్తి కదా, మామూలుగా ఎక్స్చేంజ్ అనేది కామన్. సో ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. తీరా చూస్తే అతను ఎవరైతే ఇచ్చాడో అది ఒక మనిషిని చంపేసి తీసుకొచ్చిన బంగారం. ఇతని షాప్ లో ఎక్స్చేంజ్ చేసినందుకు ఈయన కూడా తీసుకెళ్ళిపోయారు. ఒక మనిషిని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తెచ్చుకున్న బంగారం ఇది. ఓకే. ఈయన తెలియదు, ఆయన అంత క్రిమినల్ అని ఈయన తెలియదు. అవునవును. ఈ ఏరియాలో 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, నమస్కారం అంటుంటాడు కదా అని అనుకున్నాడు. కానీ ఆయన అంత బంగారం చచ్చిపోయి మనిషిని చంపేసి తెచ్చిన బంగారం అని ఎవరు అనుకోరు కదా. అనుకోరు అసలు. ఇది ఈ పేపర్లోనూ టీవీలో కూడా వచ్చింది 1-2 years బ్యాక్ ఇది. ఓకే. అయితే ఈ కేసులో పాపం ఈయనకు తెలియదు, చాలా మంచి వ్యక్తి, ఎవరికి అన్యాయం చేయడు, బంగారం షాప్ చిన్నగా నడిపించుకుంటున్నాడు, కొత్తగా పెట్టుకున్నాడు, అప్పుడే అంతకుముందు కూడా లేదు, అది ఓ 6 months అయింది అంతే. కాకపోతే ఆ ఏరియాలో ఉంటాడు, అనుకోని ఇష్యూలోకి ఇరుక్కుపోయాడు అట్లా. అంటే ఎట్లా ఉంటుందంటే యోగం ఉన్నప్పుడు వ్యక్తికి ఈయనే పర్టికులర్ గా క్రిమినల్ చేయాల్సిన పని లేదు, క్రిమినల్ యాక్టివిటీ ఈ వ్యక్తి చేయాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఈయనేమి నేరం చేయలేదు, ఈయన ఎవరిని పోయి చంపలేదు, ఈయన ఎవరి దగ్గరికి పోయి ఏ దొంగతనము చేయలేదు. కానీ ఎవరో వచ్చి నాకు ఎక్స్చేంజ్ చేయండి అన్నందుకు ఇవి సొంత బంగారం ఏమో ఎక్స్చేంజ్ చేస్తారు, మీకు తెలుసు కదా, పాత బంగారం ఇచ్చి కొత్తది అలా తీసుకున్నారు. తీరిన తర్వాత మనం పట్టుకుంటే నువ్వేం చేసావు ఆ బంగారం అంటే నేను పలానా బంగారం షాప్ లో ఎక్స్చేంజ్ చేసుకున్నా అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఈయన పట్టుకున్నారు, నువ్వు అట్లా ఎక్స్చేంజ్ చేస్తావు, నువ్వు కనుక్కోవాలి ఇది అని. నాయన నాకేం తెలుసు ఆయన తీసుకెళ్ళక 3 రోజులు రిమైండర్లో ఉన్నాడు. అంటే ఏమిటి, ఇతనికి రిమైండర్లో ఉండే యోగం ఉన్నప్పుడు ఇలా తెలియకుండా ఇరుక్కుంటారు ఇలా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి కనుక నిజంగానే చేసాడు అనుకోండి, చండీ హోమం ఏదో తర్వాత, అప్పుడు అమ్మవారు నిజంగానే కరుణిస్తుంది. ఎందుకంటే ఈయనకి తెలియదు పాపం, ఈయన ఏ నేరమో చేయలేదు, ఏదో షాప్ పెట్టుకున్నాడు, ఎవరో ఎక్స్చేంజ్ అన్నారు, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఇంకొంచెం దాని మీద ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ కూడా వాళ్ళు పే చేస్తారు, వీళ్ళు ఇస్తారు. కామన్ థింగ్. ఇది తెలియకుండా జరిగిపోయింది కాబట్టి ఈయనకి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి 100% కాపాడుతుంది అక్కడ అమ్మవారు వచ్చి. కానీ పనిగట్టుకొని ఎవరైతే చంపేసి బంగారం తీసుకున్నాడు ఆయన ఏం కాపాడదు, నువ్వు చెండి చేసుకో ఏం చేసుకో, అది ఆ తేడా చెప్దామని చెప్పి. ఇతనికి ఏంటంటే ఆల్రెడీ బంధన యోగం ఉంది కాబట్టి సో ఆయన చెయ్యకపోయినా కానీ ఎటు రూపాయి ఏ వైపు నుంచి అయినా వచ్చింది. కానీ ఇలాగా ఉన్నప్పుడు ధర్మంగా ఉన్నప్పుడు అమ్మవారు ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. నీకు ఆ యోగం ఉంది కాబట్టి నువ్వు అనుభవించాలంతే, బట్ అందులో నుంచి అయితే నేను రక్షిస్తాను, యోగం ఉంది కాబట్టి అనుభవించావు బట్ నేను రక్షిస్తాను అని చెప్పి అమ్మవారు రక్షిస్తుంది. అది